గీ పొడి అంట. సో చూడండి పైనంగా గీ అయితే వేస్తుండు. ఉప్మా అనేది మంచిగా ఇత్తడి గిన్నెలు అయితే చేస్తారు అనమాట. సో చాలా ట్రెడిషనల్గా ఉంది. చెప్తున్నా కదా మీకు, ఇది ఒక టెంపుల్లోకి వచ్చి తిన్నట్టుంటుంది అనమాట, ఫ్రేగ్రెన్స్ కానీ అదంతా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సింప్లీ టు హోమ్లీ ఫుడ్. పంచమి దోశ సూపర్ అంటే సూపర్, హోమ్లీ ఫుడ్. నోట్లో నుంచి ఇంకా వస్తానే ఉంది. జీడిపప్పు ఉంది స్పెషల్ దోశ, మంచిగా వెన్నతో పాటు. హలో గైస్, తింటాం చాలా స్వాగతం. ఈ రోజు అయితే మనం ఎంతసేపు అందరు బిర్యానీ చూపిస్తుంటారు కదా. సో ఈరోజు మనం టిఫిన్స్ కడిగైతే వచ్చేసినమాట. ఈ ఎస్ఆర్ నగర్ లో మంచి నీట్ అండ్ క్లీన్ గా మంచి టిఫిన్ సెంటర్స్ కావాలంటే, హడావిడి లేకుండా నీట్ గా కావాలనుకుంటే, సో మన ఎస్ఆర్ నగర్ మెట్రో పక్కనే ఉంటది. చెప్పాలంటే ఈజీగా చూడండి పంచమి అని ఉంటది. మెట్రో పక్కనే ఉంటుంది. ఇట్లా పంచమి టిఫిన్స్ అనేది అవుపిస్తుంది అనమాట. సో మీ గూగుల్ లొకేషన్ లో కొట్టిన వచ్చేస్తుంది. మాకు ఈ ప్లేస్ ఎలా తెలిసిందంటే, మెట్రో పక్కన ఉంటది గాయస్. మెట్రో అంటే నీట్ చూడడానికి కూడా మిడ్ సైడ్ వచ్చిన అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఒక వీడియో తీసుకొని వస్తున్నాం. మనకి ఇక్కడ నీట్ అండ్ క్లీన్ గా అవుపించింది హోటల్. వీళ్ళ దగ్గర మరీ హెవీ ఐటమ్స్ కాకుండా ఓన్లీ ఇడ్లీ, ఉప్మా, దోశ. ఓన్లీ 3 ఐటమ్స్ దొరుకుతాయి. ఇడ్లీ, ఉప్మా, దోశ. ఈ మూడు ఎక్కువ హడావిడి లేకుండా. ఇడ్లీలో గీ కారం ఇడ్లీ, దోశలో గీ కారం దోశ, అట్లా ఉప్మా గీ కారం ఉప్మా అట్లా ఉంటుంది అనమాట వీళ్ళ కాడ. సో లోపలికి వెళ్ళి టేస్ట్ చేద్దాం. వీళ్ళ కిచెన్ ఇట్లా అన్ని చూపిస్తా నాకు వీలు కుదిరితే. సో లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోతాం. సో గాయస్, లోపలికి రాగానే అయితే ఇలా ఉంది. సెల్ఫ్ సర్వీస్ చూసుకోవచ్చు. అండ్ వీళ్ళ మెనూ కార్డ్ అయితే ఇక్కడ ఉంది. సో ఎక్కువ హడావిడి లేకుండా వీళ్ళకైతే ఓన్లీ 3 ఉన్న ఐటమ్స్, ఇడ్లీ, ఉప్మా, దోశ. చూసుకోవచ్చు ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. సో వీళ్ళ కిచెన్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. చూసుకోవచ్చు గాయస్, చాలా నీట్ అండ్ క్లీన్గా. ప్యాకింగ్ కూడా మంచిగా చేసిస్తారు బాక్స్లలో. చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఆల్రెడీ దోశ అయితే స్టార్ట్ చేసిందన్నమాట. ఏం దోశ అనేది? గీ పొడి అంట. సో చూడండి పైనంగా గీ అయితే వేసిండు మొత్తం పొడేసి. సో గీ పొడి దోశ అనమాట ఇది. ఈ దోశ అయితే చూడడానికి మీకు చాలా వెరైటీ ఉంటుంది గాయస్, బయట దొరికేదానికంటే. వీళ్ళ దగ్గర చట్నీస్ కూడా ఒక 2 రకాల చట్నీలు, 2 రకాల పుళ్ళు కూడా ఉన్నాయి. చూసుకోవచ్చు మంచిగా, చాలా నీట్ అండ్ క్లీన్గా. ఇడ్లీ అయితే వేడిగా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది కిచెన్. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. సో అందరూ కిచెన్ చూపి నన్ను అడుగుతారు కదా. సో వీళ్ళైతే పర్మిషన్ ఇచ్చారు లక్కీగా. చూసుకోవచ్చు ఇడ్లీలు కూడా ఇప్పుడే వేస్తున్నారు అనమాట. సో వీళ్ళ క్వాలిటీ అయితే మీకు మంచిగా బాగా అనిపిస్తుంది చూస్తానికి. ఎంత నీట్గా ఉందంటే, ఈ మధ్య మొన్న మేఫిల్ చేసినా కానీ అన్న కిచెన్ చూపియని అంటారు కదా. ఎక్కడ చూసినా కొంచెం కూడా దుమ్ము అనేది లేదు. ప్లస్ వీళ్ళ ప్యాకింగ్ కూడా సపరేట్ బాక్స్ అయితే ఇచ్చారు. సో అదైతే బాగా అనిపించింది నాకు. ఉప్మా అనేది మంచిగా ఇత్తడి గిన్నెలు అయితే చేస్తారు అనమాట. సో చాలా ట్రెడిషనల్గా ఉంది. చెప్తున్నా కదా మీకు, ఇది ఒక టెంపుల్లోకి వచ్చి తిన్నట్టుంటుంది అనమాట, ఫ్రేగ్రెన్స్ కానీ అదంతా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో అందుకే కిచెన్ చూపిస్తున్నా మంచిగా. తినే వాళ్ళని కూడా రివ్యూ అడుగుతాం ఇక్కడ టిఫిన్ అని. ఎట్లా అనిపించింది టిఫిన్? వస్తున్నారు బా. సింప్లీ టు హోమ్లీ ఫుడ్. ఏం ట్రై చేశారు? ఆనియన్ దోశ, గీ ఇడ్లీ, వెరీ గుడ్. కంటిన్యూ. మేము ఉండే ఇక్కడ సాత్నారే. చూసారా గ్యాస్, ఇక్కడ కూడా కస్టమర్స్ అందరు సాటిస్ఫైడ్ అనమాట. అన్న మీ హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నేను రాత్రి స్టార్ట్ చేశాను మా అమ్మాయి వల్ల. పంచమి దోశ సూపర్గా ఉంది. రాత్రి 3 ప్లేన్ దోశ, ఒకటి అదే కాజు దోశ, ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నా. సూపర్. ఇప్పుడు వచ్చి 2 ప్లేన్ దోశలు తిన్నాను. మళ్ళీ వస్తాము. సూపర్ అంటే సూపర్, హోమ్లీ ఫుడ్. నోట్లో నుంచి ఇంకా వస్తానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళగా థ్యాంక్ యూ చెప్పేది మా అమ్మాయి. థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎందుకంటే మా అమ్మాయి కాబట్టి ఇక్కడ తెలియదు అసలు ఇక్కడ ఉందని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకు చాలా మంచి చేసి పెట్టారు. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది గాయస్, ఇక్కడ కస్టమర్స్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ అవుతారు అనమాట. టిఫిన్ మాత్రం నీట్ అండ్ క్లీన్గా, హెవీ ఐటమ్స్ లేకుండా ఇడ్లీ దోశతోటి అందరినీ అదరగొడుతున్నారు అనమాట. టేస్ట్ చెప్తాం మనం కూడా. సో అది గాయస్, మన ఐటమ్స్ అయితే వచ్చేసినాయి. మనం గీ పొడి దోశ చెప్పాం అనమాట. మా తమ్ముడేమో బటర్ ఇడ్లీ. బటర్ కాదు, ఇది గీ పొడి ఇడ్లీ. మళ్ళీ ఒక దాని మీద సపరేట్గా వెన్న కూడా వేయించుకున్నా నేను. సో వీళ్ళకి చెప్తే వేస్తారన్నమాట సపరేట్గా. ఇంకోటి ఏంటంటే గాయస్, ఈ కారపొడి కానీ చట్నీస్ కానీ అంతా హోమ్ మేడ్ అనమాట. సో ఇక్కడ ఉన్న ఆంటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంట్లోనే హోమ్ మేడ్గా చేసుకొని వస్తారనమాట. ఈ 2 పొళ్ళు కానీ, చట్నీ కానీ, పచ్చడి కానీ. సో ఇక్కడ చాలా హోమ్లీ ఫుడ్ టేస్ట్ ఉంటుంది అని అయితే అంటున్నారు జనాలు కూడా. సో చూసుకోవచ్చు. ఇడ్లీ దోశ కూడా చూపించండి. చూడండి జీడిపప్పు ఉంది స్పెషల్ దోశ, కాజు దోశ. అంటే ఇక్కడ అట్టు టైప్ లో ఉంటుంది. నిమ్మకాయ కూడా ఇచ్చారు. నిమ్మకాయ కూడా పిండుకొని తినొచ్చు.
ఒంగోలు స్టైల్ అనమాట వీళ్ళు, ఒంగోలు స్టైల్ అనమాట. సో ఫస్ట్ బయట టేస్ట్ చేద్దాం దోశ. చెప్పు ఫస్ట్ దోశ. ఫస్ట్ దోశ తింటున్నా గైస్. మంచిగా ఇట్లా వీళ్ళ స్పాంజీ ఉంది దోశ. ఇట్లా చట్నీలో ముంచుకొని కూడా నార్మల్ దోశ ఉన్నట్లేదు, వీళ్ళ కారం అద్దుకొని మంచిగా ఫస్ట్ బయట. ప్యూర్ ఆంధ్ర స్టైల్ ఇది, ఒంగోలు స్టైల్ లాగా అంటే కదన్నా ప్యూర్ ఆంధ్ర స్టైల్ ఇది. బాగుందా? అర్థమవుతుంది గైస్ వీళ్ళు ఎందుకు ఇట్లా పిలిచి మరి రివ్యూస్ ఎందుకు ఇస్తారు అర్థమవుతుంది కస్టమర్స్. ఇలాంటి దోశ నాకు తెలిసి తినున్నారు. బాగుంది, ఇడ్లీ కూడా చూడండి మంచిగా గీ పొడి ఇడ్లీ, అలా మంచి కొద్దిగా నెయ్యి, సారీ ఇది వెన్న, మంచిగా వెన్నతో పాటు పప్పుల చట్నీ వీళ్ళది. ఆహా, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. కారపొడి అయితే ఇంట్లో చేసుకున్నట్టు ఉంది నిజంగా, చాలా బాగుంది అన్న. వెరైటీ ఉంది టిఫిన్. సాంబార్ నేను తిన్నా ఆల్రెడీ, టేస్ట్ సూపర్ ఉంది. ఎట్టుందో చూడరా సాంబారా, చూడండి థిక్నెస్ చూడండి ఎట్లుంది. సాంబార్ చూడండి థిక్నెస్, సాంబారు ఈ థిక్నెస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట ఇంత తిక్కుగా ఉందో సాంబారు. సో మంచిగా ఇడ్లీని అలా సాంబార్లో అద్దుకొని చూద్దాం. ఇంకోటి మెయిన్ థింగ్, సాంబార్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకోటి మెయిన్ థింగ్, ఓకే వెళ్ళండి వెళ్ళండి. ఫస్ట్ నచ్చింది ఏంటంటే లోపలికి రాగానే మీకు మన టెంపుల్ వచ్చే స్మెల్, ఫ్రాగ్రెన్స్ అయితే అట్లుంది, అంటే ట్రెడిషనల్గా ఉంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే గైస్ ఇక్కడ బస్ స్టాప్ నియర్ ఉంటుంది అనమాట. ఎస్ఆర్ మెట్రో స్టేషన్ పక్కకే ఉంటుంది, అనుకొని ఉంటుంది అనమాట వీళ్ళది. కొంచెం టిఫిన్స్ అని మీకు ఒప్పించేస్తుంది. ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది. వాళ్ళు మాత్రం ఇక్కడ పని కట్టుకొని మరి ఉప్మా మాత్రం పార్సల్ తీసుకుపోతారంట. ఉప్మా దోశ హైలైట్ ఉంటుంది వీళ్ళ అక్కడ. వీళ్ళు మాత్రం బస్ స్టాప్ కాడ ఉన్న వాళ్ళు మాత్రం పార్సల్స్ రెగ్యులర్గా మార్నింగ్ పోతూనే ఉంటాయి. వీళ్ళ ప్యాకింగ్ కూడా సూపర్ ఉంటుంది. ప్యాకింగ్ వీళ్ళది చాలా నీట్గా ఉంది, కిచెన్ కూడా చాలా నీట్గా ఉంది. సో ఇది ప్యూర్ ఆంధ్ర స్టైల్ లాగా ఉంది, చాలా బాగుంది టిఫిన్. ఇంకోటి చట్నీలు వీళ్ళు చేయరనమాట, వీళ్ళు ఓన్లీ వీళ్ళు ఇంట్లో వాళ్ళే చేస్తారు. ఇక్కడ ఓనర్స్ వీళ్ళే చేస్తారు అన్నమాట చట్నీస్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. జనాలు కూడా చూడండి మంచిగా కిడ్స్తో సహా వచ్చి అందరు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. చూడొచ్చు గాయస్, ఇలాంటి వాళ్ళని మనం కంపల్సరీ ఎంకరేజ్ చేయాలి గాయస్. ఇట్లా ఎంతమంది ఎంత ఫ్లోటింగ్ వస్తున్నా అంటే స్టార్టింగ్ అంటే మార్నింగ్ కూడా ఇలా ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది. నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా హైజీనిక్గా ఉంది. సో కళ్ళు మూసుకొని ఇక్కడ కుక్కట్పల్లి, మూసాపేట్, మియాపూర్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చేసాను గ్యాస్. మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది, పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది, మంచి అవైలబిలిటీ. ఇడ్లీ అయితే దూదున్నట్టు అయితే ఉప్మా తీసుకుంటూ, ఇదైతే గోధుమ రవ్వ ఉప్మా అనమాట. ఇదైతే హైలైట్. మన దగ్గరైనా ఎక్కడైనా బొంబాయి రవ్వ ఎక్కువ దొరుకుతుంది, ఇక్కడ గోధుమ రవ్వ స్పెషాలిటీ అసలు చూసుకోవచ్చు. బాగుంది, నైస్, సేమ్ ఇంట్లో వేసుకున్నట్టే ఉంది. ఉప్మా మాత్రం అదిరిపోయింది. ఇక్కడికి వచ్చి పక్క ట్రై అన్ని ఐటమ్స్ బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడికి మస్ట్ ట్రై మాత్రం జీడిపప్పు దోశ మాత్రం హైలైట్. జీడిపప్పు దోశ, గీ కారం ఇడ్లీ, ఉప్మా, ఇవి కూడా హైలైట్ ఉన్నాయి. ఉప్మాలో కూడా చూడండి జీడిపప్పు ఉంది. చాలా అంటే కనిపిస్తుందో లేదో అంత క్లియర్ గా నాకైతే అబ్జర్వ్ తెలియట్లేదు. టేస్ట్ కూడా తెల్లగా ఉండడం వల్ల చాలా బాగుంది, వేడి ఉంది, బాగుంది ఉప్మా. జనాలు కూడా ఫుల్ వస్తారు కదా, జనాలు కూడా మంచిగా వస్తున్నారు, అదిరిపోయింది. ఇక్కడ మెయిన్ మాత్రం వీళ్ళ రిసీవింగ్కి మాత్రం మంచి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. వచ్చిన వాళ్ళని ఎంతమంది కస్టమర్స్ వస్తున్నా మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఏం కావాలో అడిగి మరి ఇస్తున్నారు. ఇది గ్రేట్ అని చెప్పొచ్చు. ప్యూర్ ట్రెడిషనల్ ఉంది. గీ మాత్రం ఫ్లేవర్ అదిరిపోయింది. హోమ్ మేడ్ గీ గాయస్. చట్నీ కానీ, కారం చట్నీ కానీ, దోశ కానీ, వెన్న కానీ, గీ కానీ అన్ని హోమ్ మేడ్. అందుకే ఇట్లా వస్తున్నాను. ఇలా అక్కడ బాదం పాలు కూడా ఉంది, బాదం పాలు కూడా చూసి చూసుకోవచ్చు. ఇవి లోపల జీడిపప్పులు, దోశలు. ఇంకోటి మెయిన్ గాయస్ వీళ్ళ కాడ పొంగల్ సూపర్ ఉంటుందంట. అయిపోయింది మనం వచ్చేసరికి గీ కారం పొంగల్ మీద మంచిగా నెయ్యి వేసి ఇస్తారంట గాయస్. ఇక్కడ వీళ్ళు చెప్తారు, మనం మిస్ అయినాం గాయస్. సో ఇక్కడ వచ్చినప్పుడు అయితే ఏపీహెచ్బి, ఎస్ఆర్ నగర్ వీళ్ళైతే చాలా లక్కీ ఇక్కడ ఉన్నారు. జర మన దగ్గర కూడా మన దేశీయ వలసలపురం ఇట్లా పెట్టాను గాయస్. మీకు కింద కామెంట్ చేయండి. వచ్చి ఎమ్మటే వీడియో తీసేస్తాం, ఇట్లా ఆన్ స్పాట్ లో వస్తాం మేము. సూపర్ ఉంది, చాలా బాగుంది. అంటే మన దగ్గర ఉన్నాయి తెలంగాణ స్టైల్ ఉన్నాయి కానీ ఇట్లా ఇంత మంచి టేస్ట్ అయితే లేదు. అంటే ఆ టేస్ట్ వేరే, అంటే బేగం బజార్ దోశ అట్టుంటాయి అనమాట. ఇట్లా ఇంత ట్రెడిషనల్ ఇంత మంచి టేస్ట్ అయితే లేదు. పొడి అసలు పప్పుల చట్నీ వీళ్ళది. మళ్ళా సో పల్లి చట్నీ తిని బోర్ కొట్టిన వాళ్ళు పప్పుల చట్నీ ట్రై చేయొచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు టిఫిన్ మాత్రం. ఇలా కస్టమర్స్ మాత్రం మంచి సాటిస్ఫాక్షన్ మీద అదే మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. గాయస్
చూసుకోవచ్చు అయితే బాదం పాలు అనమాట. లోపల ఎన్ని జీడిపప్పులు ఉన్నాయి రా చూపి ఒకసారి. సగం తాగేసిన జీడిపప్పులు చూడండి ఇంకెన్ని ఉన్నాయో. సపరేట్ గా జీడిపప్పులు వేసి ఊపిసి మరీ ఇస్తుర్రు. సో మా తమ్ముడు అయితే ట్రై చేస్తాడు. మా తమ్ముడికి జనరల్ బాదం పాలు అంటే ఇష్టం. ఎట్లున్నాయిరా? హై క్లాస్ బ్రోస్, హై క్లాస్ ఉంది. తిరిపోయినాయి బాదం పాలు మాత్రం సేమ్. అద్దరిపోయింది బాదం పాలు మాత్రం సేమ్. మనం ఎలిమినేట్లో వీడియో చూసినాం కదా, ఏ చిట్టిబాబు చిట్టిబాబు సేమ్ అంతే ఉంది. అద్దరిపోయింది, చాలా బాగుంది కదా. జీడిపప్పులు చాలా వచ్చాయి. ప్రతి బుక్క ఒకటి కలుగుతున్నది, హైలైట్ ఉంది. సో గాయ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి అయితే 80 రూపీస్. వీళ్ళు ఏం చేస్తారంటే జీడిపప్పులు సపరేట్గా దాంట్లో వేసి మనకల్లా ముందే మళ్ళీ షేర్ చేసి ఇచ్చారు. సో మొత్తం జీడిపప్పులు ఫస్ట్ బుక్ ఇట్లా సిప్ చేయగానే వాళ్ళు అప్పుడే స్టే చేసి ఇచ్చారు. సడన్గా నోట్లో జీడిపప్పు మొత్తం పోయినాయి పట్ అని. సో చాలా బాగుంది. నేనైతే 100% ఈ ప్లేస్ని రికమెండ్ చేస్తా. సేమ్ గుళ్ళో ప్రసాదం తిన్నట్టుంది ఒక్క ముక్కలు చెప్పాలంటే. మంచిగా ఇంటి ఫుడ్ కంపల్సరీ తినాల్సింది. ఏమంటావు అన్న? సో ఎస్ఆర్ నగర్ పీపుల్ మస్ట్ అండ్ షుడ్ ఇక్కడికి రావాలంటే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ చూడండి, దానికి అనుకొని ఉంటుంది అనమాట. పంచమి గూగుల్లో కూడా వచ్చేస్తుంది. పంచమి గుర్తు పెట్టుకోండి, పంచమి టిఫిన్స్ మెయిన్ ఉంటుంది. కంపల్సరీ అంటే కంపల్సరీ. ఇక్కడ జనాలు మాత్రం చాలా రెగ్యులర్ కస్టమర్స్. చాలా నీట్ అండ్ క్లీన్ గా హైజీనిక్ గా 100% మస్ట్ విజిట్. ప్రైజెస్ కూడా హెవీ అయితే ఏం లేవు. వీళ్ళు పెట్టే క్వాలిటీ నెయ్యి అసలు అంటే కారం కానీ నెక్స్ట్ లెవెల్. 40 రూపీస్ ప్లేట్. 40 రూపీస్ అంటే వర్తం అండి. బయట కూడా 40 రూపీస్ గాయ్ సేమ్ టెంపుల్ లో తిన్నట్టు ఫీలింగ్ ఉంది. అసలు ఆ స్మెల్ కానీ అసలు హైలైట్ ఉంది. వీళ్ళు ఏదో సంథింగ్ విభూతి ఏదో వేసారు సేమ్ ఇంట్లో ఫ్రాగ్రెన్స్ కదా. ఫ్రాగ్రెన్స్ లో తిరుపతికి వెళ్తే ఎట్లుంటుందో కూడా అంతే ఉంది సేమ్. నిజం కదా, నీట్గా ఉంది. చాలా అంటే చాలా నీట్గా ఉంది. క్లాస్ గా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి వీళ్ళ దగ్గర కస్టమర్స్ కూడా చాలా రెగ్యులర్. వీళ్ళకి అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక ప్లేట్ తోటి ఆగట్లేదు, మినిమం 2-3 ప్లేట్ చేస్తున్నారు అనమాట. అట్లా ఉన్నమాట టేస్ట్. మీరు వస్తే కంపల్సరీ నచ్చుతుంది గాయస్. ఇది ఎన్ని రోజులు అవుతుంది స్టార్ట్ చేసి? ఇది ఇప్పుడు స్టార్ట్ చేసి 3rd మంత్ రన్ అవుతుందండి. 3rd మంత్. ఇంతకు ముందు చాలా ఇయర్స్ ఉన్నింది, అది మళ్ళీ పార్ట్నర్స్తో ఉండటం వల్ల చేంజ్ చేసేసి మళ్ళీ ఇప్పుడు ఇలా స్టార్ట్ చేశారు. ఇవన్నీ మీరే చేస్తారా? ఈ చట్నీస్, కారపొడి అన్ని వర్కర్స్ని పెట్టుకుని హోమ్ మేడ్గా అన్ని నేనే చేస్తాను. సో అది చూస్తారా, ఈ మేడం ఏంటో తయారు చేస్తే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో ఇప్పటివరకు ఇంకా మన వీడియోని చూస్తుంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని తిండి ముచ్చట్లతోటి మంచి తిండి ముచ్చట్లతోటి మీ ముందుకు తెచ్చేస్తా.